హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. క్రాంతిని రెచ్చగొడుతోంది శాలిని. విరాట్ ఇచ్చిన స్వీట్ బాక్స్ను నేలకేసి కొడతాడు క్రాంతి. అది చూసి జగదీశ్వరి ఎమోషనల్ అవుతోంది. తల్లి కన్నీళ్లు చూసి క్రాంతితో గొడవ పెట్టుకుంటాడు విరాట్. రఘురాం ఆ సీన్ చూస్తాడు. ఇంకా స్టోరీలోకి వెళ్లే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్. ఏంటో క్రాంతి, ఈ మధ్య అన్నీ మనకి రివర్స్ అవుతున్నాయి. ముందుగా నిన్ను మావయ్యగారి విష్ చేయాలని నేను కోరుకుంటే ఆయనేమో బావగారి చేత విష్ చేయించారు. బావగారి విష్ చేస్తూ ఉంటే నువ్వు ఎంత ఇరిటేటివ్గా ఫీలయ్యావో నేను చూశాను క్రాంతి అని విరాట్పై ద్వేషం పెంచేలా క్రాంతిని రెచ్చగొడుతోంది శాలిని. మీ అన్నయ్యలో ఇన్ని యాంగిల్సున్నాయని నేనసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మామయ్యగారి ముందు నీమీద ఎంత ప్రేమ ఉన్నట్టు ఎంత బాగా నటించారో చూశావా? మనసులో ఏమో కుట్రలు, పైకి మాత్రం కౌగిలింతలు. వాళ్లకే సాధ్యం ఇదంతా అని శాలిని అనగాని విరాట్ ఇచ్చిన పూతరేకుల డబ్బాను విసిరికొడతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన జగదీశ్వరి క్రాంతీ అని గట్టిగా అరుస్తుంది. కరెక్ట్ టైంకి వచ్చారు. ఇప్పుడు సీన్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని శాలిని మనసులో అనుకుంటుంది. ఏంట్రా నువ్వు చేసిన పని? నీకిష్టమని వాడు ప్రేమతో తెప్పించిన దాన్ని నేలకేసి కొట్టావేంటి అని అదుగుతుంది. ప్రేమెక్కడుందమ్మా? ప్రేమ అదంత నిజమనుకుంటున్నావా? ఒట్టి నటన. నన్ను విష్ చేయడం, సెకండ్ హ్యాండ్ ఇవ్వడం, కౌగిలించుకోవడం, ఇదిగో ఈ స్వీట్లు తెప్పించడం ఇవన్నీ ప్రేమతో చేసినవి కావు. కేవలం మీ ముందు ఇచ్చిన బిల్డప్. ఆ విషయం నీకర్థం కాలేదేమో. నాకర్థమైంది. అందుకే కంపరంగా ఉంది అని క్రాంతి అంటాడు. రేయ్, నీ మధ్య ఎన్ని గొడవలున్నా వాడు నీకు అన్నయ్యరా. వాడికి నీమీద ప్రేమ లేకుండా పోతుందా అని అంటుంది. ప్రేమ ఉన్నవాడైతే తన స్వార్థం కోసం నా భార్య నిందించే నన్ను బాధపెట్టడు. అన్నయ్య మారిపోయాడమ్మా. తన సంతోషం కోసం ఎదుటివాళ్లు ఏమైపోయినా పర్వాలేదు అనుకునేలా మారిపోయాడు అని క్రాంతి అంటాడు. ఇప్పుడు వాడు ఏం చేశాడని ఇంత ఆవేశపడుతున్నావ్ అని అంటుంది. టాపిక్ కరెక్ట్ దారిలో వచ్చింది. ఈ ఆర్గ్యుమెంట్ మావయ్యగారి కంటపడేలా చెయ్యాలి అని శాలిని బయటికి వస్తుంది. ఈ మామయ్యగారు ఎక్కడున్నారు అని చూస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన చంద్రకళ శాలిని చూసి ఈ శాలిని మామయ్యగారి కోసం ఎందుకు వెతుకుతోంది అని అనుకొని శాలిని బెడ్రూం దగ్గరికి వెళ్తుంది చంద్రకళ. విరాట్ ప్రవర్తన నిన్ను ఇబ్బంది పెట్టిందన్నమాట. నిజమే. కాని వాడికి నీమీద ప్రేమ లేదన్నమాట నిజం కాదురా. నీ బర్త్డే అంటే విరాట్ ఎంత ఎగ్జైట్ అవుతాడో చిన్నప్పటినుంచి నువ్వు చూస్తూనే ఉన్నావు కదా అని జగదీశ్వరి క్రాంతితో చెప్తూ ఉంటే వీళ్ళు మాట్లాడుకునేది మామయ్యగారు వినేలా చెయ్యాలని శాలిని ప్లాన్ చేసినట్టుంది అని వినికొని చంద్రకళ అనుకుంటుంది. ఇప్పుడు ఏదో డిస్టర్బెన్స్ వచ్చిందని ఆ ప్రేమంతా అబద్ధమైపోతుందా? క్రాంతి, నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావని జగదీశ్వరి అంటుంది. అసలు నువ్వేం ఆలోచిస్తున్నావమ్మా? అన్నయ్య మాటల్ని నమ్మి నువ్వు కూడా నాన్నను కొట్టింది శాలిని అని అనుకుంటున్నావా అమ్మా అని అడుగుతాడు క్రాంతి. ఆ మాట నేనెప్పుడన్నాన్రా అని అంటుంది. మరి అన్నయ్యని వెనికేసుకొని వస్తున్నావంటే ఏంటమ్మా అర్థం అంటాడు. నేను ఎవర్ని వెనికేసుకొని రావటంలేదు. మీ ఇద్దరి మధ్య ఏర్పడిన తొలగించాలని చూస్తున్నాను. నాకు ఒకరు ఎక్కువ తక్కువ కాదు. మీ ఇద్దరి సంతోషమే ముఖ్యం నాకు. మీ భార్యల వల్ల మీ మధ్య విభేదాలు ఏర్పడినాయి కాని పర్సనల్గా నీకు అన్నయ్యకి ఏ సమస్య లేదు. అది తెలుసుకోరా అని అంటుంది. నా భార్యనంటే నన్నన్నట్టు కాదమ్మా అని అంటాడు. చూడ్రా, తప్పు చేసింది ఎవరో ఆ నిజం ఎప్పుడు బయటపడుతుందో తెలియదు. కాని మీ అన్నదమ్ములిద్దరూ దానివల్లే గొడవపడుతూ శత్రువుల మారుతూ ఉంటే నేను చూసి తట్టుకోలేకపోతున్నాను. మీరు గొడవపడడం నాకు నచ్చట్లేదు అని జగదీశ్వరి చెప్తుంది. ఇంక రఘురాం, అందర్నీ గిఫ్ట్లు తీసుకొని రమ్మని చెప్పాను కాని క్రాంతికి నేను ఏం గిఫ్ట్ ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. మీరు క్రాంతికి గిఫ్ట్ ఇవ్వడం కాదు, నేనే మీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను. ఇంట్లో ఉన్న గొడవలు మీకు తెలిసేలాగా చేసి మీలో స్ట్రెస్ పెంచి నీకు పూర్తిగా మతిమరుపు వచ్చేలా చేస్తాను అని శాలిని రఘురాం దగ్గరికి వచ్చి క్రాంతి మీతో ఏదో మాట్లాడాలంటా మిమ్మల్ని తీసుకుని రమ్మని చెప్పాడు అని చెప్తుంది శాలిని. ఒక్క విషయం క్లారిటీగా చెప్తున్నాను. క్రాంతి విరాట్ శాలినిని అనుమానిస్తున్నట్టే నువ్వు చంద్రని అనుమానిస్తున్నావు. శాలిని చంద్రకళలో ఒకరు నేరం చేశారు అన్నది నిజం. ఆ నిజం బయటపడ్డ రోజు శాలిని అయినా చంద్ర అయినా ఇల్లు వదిలేసి వెళ్ళక తప్పదు. అది జరగడం ఖాయం. మీ ఇద్దరు దానికి ప్రిపేరై ఉండాలి. కాని నిజం తెలిసిన రోజు ఒకరినొకరు అపార్థం చేసుకొని దూరమైపోయామని గిల్టీ ఫీలింగ్ మీకు వద్దు. నేను కోరుకునేదే అదొక్కటే. కాబట్టి దయచేసి కోపతాపాలు తగ్గించుకో అని జగదీశ్వరి అంటుంది. అప్పుడే రఘురాంను శాలిని తీసుకొస్తుంటే చంద్ర వెళ్ళి
డెకరేషన్ చేయాలని తీసుకెళ్తుంది. క్రాంతికి ఏం గిఫ్ట్ ఇవ్వాలని కామాక్షి, శృతి ఆలోచిస్తారు. ఎమోషనల్గా ఉండేలా కవిత రాసి వినిపిస్తానని శ్యామల చెప్తుంది. జగదీశ్వరి కన్నీళ్లు చూసి ఏమైందని శ్యామల అడుగుతుంది. విరాట్ మీద క్రాంతి ద్వేషం పెంచుకుంటున్నాడు. నా జీవితంలో ఎప్పుడూ బాధనే ఉంటుంది. పెళ్లయ్యాక పుట్టింటికి దూరమయ్యాను. ఆ తర్వాత ఆయనకి ప్రమాదం జరిగింది. చంద్రమెడలో విరాట్ తాళికట్టాడు. ఆయన ఎప్పుడు అందర్నీ మర్చిపోతారేమోనని భయంగా ఉంది. ఇప్పుడు విరాట్ క్రాంతి గొడవ అని జగదీశ్వరి ఎమోషనల్ అవుతోంది. విరాట్ ఇచ్చిన స్వీట్ బాక్స్ను క్రాంతి నేలకేసి కుట్టాడు. భార్యల కోసం పోరాడుతూ అన్నదమ్ముల బంధాన్ని వదులుకుంటే నేను తట్టుకోలేనని జగదీశ్వరి కన్నీళ్లు పెట్టుకుంటుంది. నీ బాధ అర్థమయ్యేలా విరాట్ క్రాంతికి చెప్తాను అని శ్యామల అంటుంది. ఇదంతా విన్న విరాట్ ఆవేశంతో క్రాంతి చెయ్యి పట్టుకొని బాల్కనీలోకి తీసుకెళ్తాడు. అమ్మా నాన్న బాధపడొద్దని ముందే చెప్పాను కదా అని విరాట్ సీరియస్ అవుతాడు. అంతా చేసింది నువ్వే అనగానే కాలర్ పట్టుకుంటాడు విరాట్. క్రాంతి విరాట్ గొడవ పడుతుంటే అక్కడికి రఘురాం వస్తాడు. అమ్మను బాధపెడితే మాత్రం మర్యాదగా ఉండదు. ఇంకోసారి అమ్మ నీ వల్ల కన్నీళ్లు పెట్టుకుందో అని తండ్రిని చూసి లోపలికి వెళ్ళిపోతాడు విరాట్. బెలూన్ పగిలిన సౌండ్కి రఘురాం మైండ్ డైవర్ట్ అవుతుంది. గొడవ జరగద్దంటే మామయ్యను పార్టీ వరకైనా బయటికి పంపాలని చంద్ర అంటుంది. గోల్డ్ చైన్ కొనేందుకు మామయ్యను బయటికి వెళ్లమంటుంది. కాని శాలిని అడ్డిపడుతుంది. అయినా సరే శృతితో మామయ్యను బయటికి పంపిస్తుంది చంద్ర. ఇంక తర్వాత జరగబోయే స్టోరీ ఏమిటంటే శాలిని బెడ్రూంలో కూర్చొని ఏడుస్తూ నటిస్తూ ఉంటుంది. క్రాంతి, శ్యామల శాలిని దగ్గరికి వచ్చి ఏమైంది శాలిని, మళ్ళీ వాళ్ళు ఏమైనా అన్నారా నిన్ను అని అడుగుతాడు. మీ అన్నదమ్ముల మధ్య ఉన్న గొడవ గురించి నేను మామయ్యగారికి తెలిసేలా చూస్తానంట అని శాలిని చెప్తుంది. ఎవరన్నారా మాట అని శ్యామల అడుగుతుంది. చంద్ర మామీద అనవసరంగా నిందలు వేయొద్దని నేను చంద్రతో మాట్లాడుతూ ఉంటే బావగారు కలగచేసుకొని నన్ను హర్ట్ చేసేలా మాట్లాడినారు అని శాలిని క్రాంతికి, శ్యామలకి చెప్తుంది. ఇంకా విరాట్ చంద్రకళ బెడ్రూంలో ఉంటారు. విరాట్ చంద్రకళని దగ్గరికి తీసుకుని ఉంటాడు. అయ్యగారికి ముక్కుమీదనే ఉంటుంది కోపం అని చంద్రకళ అంటూ ఉంటే అప్పుడే అక్కడికి శ్యామల వస్తుంది. విరాట్ చంద్రకళ సరదాగా నవ్వుకోవడం చూసి అవతల వాళ్ళకి మనశ్శాంతి అనేది దూరం చేసి మీరు మాత్రం బాగానే నవ్వుకుంటున్నారు కదా, ఈ పిల్ల మాయలో పడి నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థం కావటం లేదు అని శ్యామల అంటుంది. అత్తయ్యా అని గట్టిగా అంటాడు విరాట్. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.